కాన్సెప్ట్ చాప్టర్ 6. మనం ఫస్ట్ వీడియోలో చాప్టర్ 6లో 31 నుండి 44 అని బై మిస్టేక్ చెప్పబడింది. ఇది అకాడమీ బుక్లో మిస్టేక్ పడింది. మనం ఓవర్లుక్లో వెళ్ళిపోయాము. 34 వరకే, ఓకేనా. 31 నుంచి 34 వరకే ఈ 4 సెక్షన్స్ బాలల యొక్క హక్కుల సంరక్షణ, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, వివిధ స్థాయిల్లో సలహా సంఘాల ఏర్పాటు, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి, ఓకేనా. దాని యొక్క ఈ చాప్టర్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చూద్దాం. అది మీరు కరెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం చాప్టర్ 6లోకి వెళ్ళిపోదాం. బాలల యొక్క హక్కుల సంరక్షణ అని గుర్తు రావాలి. చాప్టర్ 6 అనగానే బాలల హక్కుల సంరక్షణ అనేది గుర్తు రావాలి. 6 హక్కుల సంరక్షణ అని కోడ్ పెట్టుకోండి. ఎవరి హక్కులు? బాలలవి, ఓకేనా. చాప్టర్ 6లో 4 సెక్షన్స్ ఉంటాయని చెప్పాం. అందులో 31, 32, 33, 34 సీరియల్గా ఉంటుంది. ఇది 31 నుంచి 34 వరకు ఇందులోనే ఉంటాయి. అలా మీరు గుర్తుంచుకోండి. సెక్షన్ 31 ఏం చెప్తుంది? సెక్షన్ 31 ఎన్సిపిసిఆర్ అనేది ఒకటి ఉంటుంది. బాలల హక్కులు సంరక్షించే సంస్థ ఏది? ఎన్సిపిసిఆర్. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే మార్చి నెల 2005లో ఏర్పడింది. ఇది మార్చి నెల 2005లో ఏర్పడింది. అది కూడా మార్చి నెలకి ఎన్ని ఉంటాయి? 31 రోజులు ఉంటాయి. అలా మీరు గుర్తుపెట్టుకోండి సెక్షన్ 31. ఈ విధంగా చిన్న చిన్న లింక్స్, కోడ్స్ ద్వారా అలాగే డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే కొంత మేరకు గుర్తుండే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అందుకే 31 అనేసి 31 డేస్ ఎప్పుడు మార్చి నెలకు వస్తాయి. ఎప్పుడు ఏర్పడింది ఎన్సిపిసిఆర్? మార్చి 31 కాకపోయినా మార్చి నెల 2005లో ఏర్పడింది, ఓకేనా. ఎన్సిపిసిఆర్. దీన్ని ఎందుకు లింక్ చేశాను? బాలల హక్కుల సంరక్షణకి ఎవరు పాటుపడతారు అంటే ఎన్సిపిసిఆర్ అనేది అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని పిలుస్తాం దీన్ని. ఎప్పుడు ఏర్పడింది? ఇది చూడండి ఎన్సిపిసిఆర్ ఎప్పుడు ఏర్పడింది. ఇలాంటి బిట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉన్నాయి. మనకు కూడా ఉంది దీని గురించి. ఇంకొక పేజీలో డెప్త్గా ఉంటుంది దీని గురించి, ఓకేనా. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఎందుకంటే బాలల హక్కుల సంరక్షణ గురించి ఇచ్చాడు కనుక. ఎన్సిపిసిఆర్ గురించి వివరించాను. అది గుర్తొస్తే 31 అనేది గుర్తొస్తుంది. విద్యపై బాలకున్న హక్కులను పరిరక్షించడానికి లేదా పరిశీలించి కాపాడే ఏర్పాట్లు సమీక్షించి సమర్థవంతంగా అమలయ్యే వరకు చర్యలను సిఫార్సు చేసి హక్కులను పర్యవేక్షించాలి, ఓకేనా. హక్కులను పర్యవేక్షించాలి. అలాగే చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల లోపు, చాలా ఇంపార్టెంట్, 6 నెలల లోపు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేస్తుంది. అంటే వితిన్ 6 monthsలో ఈ విద్యా హక్కును పరిరక్షించే ఒక అథారిటీ అనేది ఏర్పడాలి, అంతే కదా. ఎవరు పెడతారు? దాన్ని సమీక్షించడం లేకపోతే పరిశీలించడం ఇలాంటివి చేయకూడదు. అందువల్ల ఏంటి? ఒక పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేస్తుంది, ఓకేనా. రైట్స్ ఈ విద్య యొక్క హక్కుని పరిరక్షించే ఒక అథారిటీని ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడు? అమల్లోకి వచ్చిన 6 నెలల లోపే ఇది అమల్లోకి వస్తుంది అని అది ఎవరు ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఏర్పడేంత వరకు ఇది అమల్లో ఉంటుంది. ఫస్ట్ ఏమో పరిరక్షణ అథారిటీ ఏర్పాటు చేస్తారు, తర్వాత బాలల హక్కుల కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలి రాష్ట్ర స్థాయిలో. అది ఏర్పడే వరకు ఎవరు చూసుకోవాలి అంటే ఈ అథారిటీ చూసుకుంటుంది. ఈ కమిషన్ ఏర్పడిన తర్వాత ఇది డిజాల్వ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అది డిజాల్వ్ అవుతుంది, ఓకేనా. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అంటే ఎస్సిపిసిఆర్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇవి చైర్మన్లు ఎవరు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఈ పేజీలోనే రాసుకోండి, నెట్లో సెర్చ్ చేసి మీరు ఈ పేజీలో రాసుకోండి, ఓకే. నెక్స్ట్ ఎన్సిపిసిఆర్, ఎస్సిపిసిఆర్ కమిషన్స్ ఉంటాయి. ఆ కమిషనర్స్ ఎవరు పనిచేస్తున్నారో కూడా మీరు రాసుకోవాలి ఈ పేజీలోనే. అందుకే ఎప్పటికప్పుడు మీకు వార్నింగ్ ఇస్తూ ఉంటాను, ఎక్కడ ఏమి రాసుకోవాలో కూడా చెప్తున్నాను, అది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ సెక్షన్ 32, ఓకేనా. సెక్షన్ 32 అయితే ఇదేంటంటే 32 అనేసరికి ఆర్టికల్ 32 అనేది మీకు జీకేలో గుర్తుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇది కూడా ఈజీగా కోడింగ్ అయిపోతుంది. ఎలా అంటే సెక్షన్ 32 అంటే ఆర్టికల్ 32 లింక్ చేయాలి. ఆర్టికల్ 32 అంటే రిట్స్కి సంబంధించింది. రిట్స్ అంటే ఎబియస్ కార్పస్ రిట్, అలాంటి రిట్స్కి సంబంధించిన అనమాట. సో ఆ రిట్స్ పిటిషన్కి సంబంధించిన. రిట్స్ అంటే పిటిషన్, ఓకేనా. రిట్స్ అంటేనే పిటిషన్. ఈ ఫిర్యాదు అంటారు తెలుగులో. ఫిర్యాదు అంటే ఫిర్యాదు చేయవచ్చు అని గుర్తు రావాలి. 32 అనేసరికి రిట్ అంటేనే పిటిషన్ ఏర్పాటు, పిటిషన్ చేయడం, ఓకేనా. పిటిషన్ చేయడం అంటే ఇక్కడ మనం కూడా చట్టంలో అంశాలు అంటే ఈ ఆర్టీ 2009 యాక్ట్ చట్టంలో ఏవైనా అంశాలు ఎవరైనా ఉల్లంఘిస్తే సెక్షన్ 31తో సంబంధం లేకుండా ఎవరైనా సరే స్థానిక అథారిటీలకు ఫిర్యాదు చేయవచ్చు. 31తో సంబంధం లేకుండా అంటే ఎవరు? ఈ ఎస్సిపిసిఆర్ ఉంటుంది స్టేట్లో, ఎస్సిపిసిఆర్ దీంతో సంబంధం లేదు, అవసరం లేదు, దాని వరకు ఫిర్యాదు అవసరం లేదు. స్థానికంగా ఉండే అథారిటీ ఎవరైతే ఉంటారో, స్థానికంగా ఎవరు ఉంటారు? సర్పంచ్లు వీళ్ళందరూ కలిసిన మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటారు, వాళ్ళకి మనం అథారిటీ చేయవచ్చు. ఒకవేళ వాళ్ళు పట్టించుకోకపోతే మండల స్థాయి మరి జిల్లా స్థాయి
అథారిటీలకు మనం ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పే సెక్షనే 32. సెక్షన్ 32 అంటే ఫిర్యాదు చేయడం. ఆర్టికల్ 32 కూడా రిట్స్ గురించి చెబుతుంది. ఓకే, పిటిషన్కి సంబంధించింది. నెక్స్ట్ సెక్షన్ 33, బాలల హక్కుల సంరక్షణకు జాతీయ సలహా సంఘం లేదా జాతీయ సలహా మండలి ఏర్పాటు చేయాలి, ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి, ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పింది సెక్షన్ 33. ఓకేనా, 33 కౌన్సిల్ లేదా ఒక సలహా సంఘం ఏదైనా సరే ఏర్పాటు చేయాలి, జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలి అని చెప్పింది సెక్షన్ 33. 15 మంది మించకుండా విద్య బాలల హక్కుల అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో జాతీయ సలహా సంఘాన్ని నియమిస్తుంది. ఓకేనా, ఈ ప్రకారమే, ఈ సెక్షన్ ప్రకారమే నియమిస్తారు. 15 మంది సభ్యులతో ఒక చైర్పర్సన్ గా ప్రాథమిక విద్యా మంత్రి, అలాగే కో చైర్పర్సన్ గా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఒకసారి అడిగినట్టుగా నాకు గుర్తు, చైర్మన్ గా ఎవరుంటారు, చైర్పర్సన్ గా ఎవరుంటారు, కో చైర్పర్సన్ ఎవరుంటారు అనేది అడిగారు. కో చైర్పర్సన్ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, ఈ బిట్ ఇచ్చాడు ఒకసారి. అందుకే ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 15 మందికి మించకుండా ఉండాలి. జాతీయ స్థాయిలో అయితే జాతీయ స్థాయి విద్యాశాఖ మంత్రి ఉంటాడు, అలాగే విద్యాశాఖ కార్యదర్శి ఉంటాడు అనమాట, అది జాతీయ స్థాయి. రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర స్థాయికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ కార్యదర్శి ఉంటారు అంతే. సెక్షన్ 33 నేషనల్ లెవెల్లో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయాలి, దానికి 15 మంది మించకుండా సభ్యులను ఎంపిక చేయాలి. అందులో విద్యాశాఖ మంత్రి చైర్పర్సన్ గాను, విద్యాశాఖ కార్యదర్శి కో చైర్పర్సన్ గాను ఉంటారు. అది మనం గుర్తుంచుకోవాలి. 33 అదే చెబుతుంది. ఓకేనా, సి ఓకేనా, సి ఒకటి చైర్పర్సన్, రెండోది కౌన్సిల్. కౌన్సిల్ అంటే సలహా మండలి అనమాట, చైర్పర్సన్ కౌన్సిల్, ఇలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. కౌన్సిల్కి చైర్పర్సన్ ఉండాలి. నెక్స్ట్ 34, సెక్షన్ 34, బాలల హక్కుల సంరక్షణకు రాష్ట్ర సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఇందాక చూడండి, జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని 33 చెబితే 34 అంటే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని ఈ సెక్షన్ చెబుతుంది అంతే. ఇక్కడ కూడా 15 మంది మించకుండా పాఠశాల విద్యాశాఖ, ప్రాథమిక విద్య, బాలల అభివృద్ధిలో జ్ఞానము అనుభవం ఉన్న వ్యక్తులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలి. అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు. ఎక్కువగా ఇక్కడ జడ్జిలు అంటే సీనియర్ లాయర్లు, సీనియర్ జడ్జిలు ఉంటారనమాట. హైకోర్టుకి పనిచేసిన, ఇక్కడ సుప్రీంకోర్టు పనిచేసిన వ్యక్తులు ఉంటే ఇక్కడ హైకోర్టుకి పనిచేసిన సీనియర్ జడ్జెస్, లాయర్లు ఉంటారు ఇందులో ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ 34 అయిపోయింది. ఇవి చాప్టర్ 6. చాప్టర్ 6లో 4 సెక్షన్స్, 31, 32, 33, 34. 31, 32 ఒకలాగా ఉంటాయి, 33, 34 ఒకలాగా ఉంటాయి అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చాప్టర్ 7, వివిధ అంశాలు. 4 సెక్షన్స్ ఉంటాయి ఇందులో. 4 సెక్షన్స్లో 35 నుంచి 38 వరకు సెక్షన్స్ ఉంటాయి. ఆ 4లో 35, 36, 37, 38. 35 ఏం చెబుతుంది? 35 సెక్షన్ చట్ట అమలుకు సంబంధించిన ప్రభుత్వాలు లేదా స్థానిక ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలను లేదా ఆదేశాలను జారీ చేయొచ్చు. ఎవరు? కేంద్ర ప్రభుత్వాలు జారీ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు, ఆదేశాలను జారీ చేస్తారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. సెక్షన్ 35 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయండి అని కొన్ని ఏవైనా సరే అధికారాన్ని జారీ చేయొచ్చు. ఓకేనా, ఆదేశాలని జారీ చేయొచ్చు, లేదా మార్గదర్శక సూత్రాలు అంటే గైడింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ 36 ప్రకారం ప్రాసిక్యూషన్ కి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఏదైనా సరే ప్రాసిక్యూషన్ కి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఏదైనా సరే చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవాలంటే ముందస్తు అనుమతి అవసరమని 36 చెబుతుంది. ఓకేనా, శిక్షార్హమైన నేరాలకు సంబంధించిన ప్రభుత్వ ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాతే ఈ ప్రాసిక్యూషన్ చేపట్టాలి. అంటే ఎవరైనా సరే ఒక అధికారి, ఓకేనా, ఒక అధికారి యొక్క అనుమతితోటే ఎవరి మీదనైనా సరే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, లేదా ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇవ్వాలి. ప్రాసిక్యూషన్ అంటే వాదోపవాదాలు చేయడానికి, లేదా కోర్టులో దావా వేయడానికి, ఇలాంటివన్నీ కూడా అందులోనే వస్తాయి. అది చేయడానికి అనుమతి తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెబుతుంది ఆ చట్టం. నెక్స్ట్ సో నెక్స్ట్ 37 చూద్దాం. నెక్స్ట్ 37 ఇక్కడ సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ. సదుద్దేశంతో సపోజ్ అంటే ఈ చట్టంలో బాగా అంటే అందరికీ ఉపయోగపడాలి, విద్యార్థులు కావచ్చు, అందరికీ కూడా. ఓకేనా, ఎటువంటి చర్యలు చేపట్టిన విద్యార్థుల క్షేమం కోసమే అని కొంతమంది కొన్ని కొత్త ఇన్నోవేషన్గా ఆలోచించి కొన్ని ప్రవేశపెడతారు. అలాగే ఈ చట్టంలో ఉన్నవి ఫాలో అవుతారు. దానివల్ల అది సదుద్దేశంతో చేసినవే కానీ పర్సనల్గా తీసుకొని చేసింది కాదు. సో అందువల్ల సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ కల్పిస్తుంది. ఓకేనా, సెక్షన్ 37. సపోజ్ విద్యాశాఖ కార్యదర్శి ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, అది కొంచెం ఎవరికైనా నెగిటివ్ అనిపించినా, లేకపోతే ఏదైనా తప్పు జరిగినా సరే అతని మీద చర్య తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఎవరు రక్షిస్తారంటే సెక్షన్ 37 రక్షిస్తుంది. అది చట్టం యొక్క రూల్నే ఆయన పాటించారు కానీ అతిక్రమించలేదు అనేసి ఆయన రక్షించే చట్టం ఏది అంటే సెక్షన్ 37. ఓకేనా,
చట్టం యొక్క నియమాలు అలాగే సంబంధిత ప్రభుత్వం వ్యక్తులపైన దావాలు చట్టపరమైన ప్రొసీడింగ్ చేపట్టడానికి వీలు లేదు. గవర్నమెంట్ వాళ్ళపైన అంటే ఈ అధికారుల పైన ఎటువంటి కేసులు పెట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ చట్టాన్ని ఫాలో అవుతున్నారు అంతే, అందులో ఉండే విషయాలు ఫాలో అవుతున్నారు తప్ప వాళ్ళ పర్సనల్గా కాదు అనేసి వాళ్ళని రక్షించే చట్టము లేదా సెక్షన్ ఏది అంటే 37, సెక్షన్ 37. సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని ఎలా గుర్తించుకోవాలో చూద్దాం. సెక్షన్ 35, 3 అంటే సి, ఓకేనా, సి. 5 అంటే ఏంటి, ఈ. 5 అంటే ఈ. ఇప్పుడు చూద్దాం, ఓకేనా. 5 అంటే ఈ చూద్దాం. ఇక్కడ కమాండ్ టు ఎగ్జిక్యూట్ రూల్స్. సిఈ అంటే కమాండ్ టు ఎగ్జిక్యూట్ రూల్స్. రూల్స్ ఆదేశాలు జారీ చేయొచ్చు అంటే అంటే పాటించాలి అని ఈ రూల్స్ ని కమాండ్ టు ఎగ్జిక్యూట్ రూల్స్ ని మీరు ఖచ్చితంగా ఇవే పాటించాలి అని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మార్గదర్శక సూత్రాలను ఇస్తుంది. సో చేయవచ్చు అని చెప్పేదే సిఈ. సి అంటే కమాండ్ టు ఎగ్జిక్యూట్ రూల్స్ అనమాట, సిఈ. ఓకేనా. నెక్స్ట్ C6 అంటే ఎఫ్. 6 అంటే ఎఫ్ అంటే క్యూషన్, కండక్ట్, ప్రాసిక్యూషన్. సి ఫర్ కండక్ట్ ప్రాసిక్యూషన్, ప్రాసిక్యూషన్ చేపట్టాలి అని చెప్పేది 36 సిఎఫ్. యాక్చువల్లీ ప్రాసిక్యూషన్ పి, కానీ ఇక్కడ మీకు ప్రాసిక్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. సిఎఫ్ అంటే కండక్ట్ ప్రాసిక్యూషన్, అంటే ప్రాసిక్యూషన్ అనే పదం వినబడితే చాలు 36 మీరు గుర్తించాలి. C7 అంటే జి, సిజి అంటే కన్సర్న్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పై చర్యలు తీసుకోరాదు, వాళ్ళని రక్షించవచ్చు. కన్సర్న్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద అంటే ఈ చట్టం అమలు టైంలో ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నారనుకో, ఆ గవర్నమెంట్లో ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ చట్టం పైన పనిచేస్తారు. వాళ్ళ మీద కన్సర్న్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి లేదు అని చెప్పే సెక్షన్ 37. ఓకేనా. అవన్నీ కూడా సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలు అని మీరు తీసుకోవాలి తప్ప వాళ్ళ మీద ఏ విధమైన చట్టపరమైన ప్రొసీడింగ్ చేపట్టడానికి వీలు లేదు. వాళ్ళ మీద దావాలు వేయకూడదు. ఓకేనా. సంబంధిత ప్రభుత్వం మీద కూడా ఎటువంటి దావాలు వేయడానికి లేదు. అది నెక్స్ట్ మనం లాస్ట్ వన్ సెక్షన్ 38 ఉంటుంది. సెక్షన్ 38 కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటు శాసనసభల అనుమతితో RT 2009 యాక్ట్లోని నియమాలు నిబంధనలు మార్చవచ్చును. లాస్ట్లో ఇది ఉంటుంది. కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటు శాసనసభల అనుమతితోటి ఈ చట్టంలోని కొన్ని నియమాలు నిబంధనలు మార్చవచ్చు, అంతే, ఇంకేం లేదు. ఇది సెక్షన్ 38. ఓకేనా. సెక్షన్ 38 ఎలా గుర్తుంచుకోవాలంటే సి అంటే 3, ఓకేనా. 3 అంటే సి, హెచ్ అంటే 8, సిహెచ్ అంటే చేంజ్, అంటే మార్చవచ్చును. ఎవరు మార్చగలరు? కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే పార్లమెంటు మరియు శాసనసభల అనుమతితో మార్చవచ్చును. ఓకేనా, మార్చవచ్చును, చేంజ్ చేయవచ్చును. సిహెచ్ అంటే చేంజ్ చేయవచ్చును. కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం. అదే మనకు సింపుల్, నియమాలు నిబంధనలు మార్చవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి, అది అనుబంధమైన విషయాలు. అంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ అయిన షెడ్యూల్ అన్నమాట. ఒకే ఒక షెడ్యూల్ ఉంటుంది, అందులో అనుబంధమైన విషయాలు ఉంటాయి. ఈ షెడ్యూల్ టేబుల్ ఇక్కడ ఉంది. ఓకేనా. ఫస్ట్ సీరియల్ నెంబర్ 1లో 1 నుండి 5వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు దాటితే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోస్టుని కేటాయిస్తారు. 1 to 5th క్లాస్ ఉన్నాయనుకోండి ఒక స్కూల్లో, 150 మంది విద్యార్థులు దాటిపోయారు అనుకోండి స్ట్రెంత్, అప్పుడు ఒక ప్రధానోపాధ్యాయుడు పోస్టు కేటాయిస్తారు. అదే ప్రధానోపాధ్యాయుడు అంటే ప్రైమరీ హెచ్ఎం, PSHM అని పిలుస్తాం. దీన్ని ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అని పిలుస్తాం. ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్ట్ కేటాయిస్తారు. ఓకేనా. అయితే ఇక్కడ కొన్ని నిబంధనలు, ప్రమాణాలు ఉన్నాయి ఆ స్కూల్లో. ఎలాగంటే చేర్చుకోబడిన పిల్లలు, ఉపాధ్యాయుల సంఖ్య చూద్దాం. 60 మంది విద్యార్థుల వరకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి? 2. 1:30 కదా ప్రైమరీ స్కూల్. ఓకేనా. 61 ఉన్నా సరే ఒక పోస్ట్ యాడ్ అయిపోద్ది. ఇక్కడే మీకు అడుగుతారు, 62 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేయవచ్చు అంటే 3, ఎందుకంటే 60 కంటే ఎక్కువ దాటిపోయారు. 90 మంది ఉన్న విద్యార్థులు స్కూళ్ళలో ఎంతమంది పనిచేయవచ్చు? 33లో 90 అంటే 3. అలా మీకు అడుగుతారు. 75 మంది ఉన్నా 3, 80 మంది ఉన్నా 3. 91 మంది ఉన్న పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేయవచ్చు అంటే నియమించవచ్చు అంటే 4, ఎందుకంటే ఒక విద్యార్థి పెరిగినా సరే 4వ పోస్టు ఇక్కడ కేటాయించబడుతుంది. అలా మీరు అప్లికేషన్ మీరు ఆలోచించి బిట్స్ మీరే తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇలానే అడుగుతారు. 120 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల, 150 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల ఎంతమంది ఉపాధ్యాయులు ఉంటారు అనేది కూడా అడిగారు. అలాగా మీరు
మీరే ఆలోచించాలి. బిట్స్ ఇలాగ ఇస్తాడు, ఇలాగ వచ్చు, ఇలాగ వచ్చని. ఓకేనా? 150 మంది ఉన్నారనుకోండి. 150 మందిలో ఐదుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఓకేనా? 5 ఉపాధ్యాయులు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఇంకా మనకి 150 దాటితే ఇస్తారని చెప్పాం కదా. అందువల్ల 121 నుంచి 200 వరకు ఉన్న విద్యార్థులు అంటే స్కూల్లో ఒక 5 ఉపాధ్యాయులు ప్లస్ ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారు. 200 మంది పిల్లలు పైన ఉన్నారనుకోండి, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రధాన ఉపాధ్యాయుని మినహాయించి 40కి మించరాదు. ఒకవేళ కొన్ని స్కూల్స్లో 200 అంతకంటే ఎక్కువ మంది ప్రైమరీ స్కూల్లో ఉండొచ్చు. అప్పుడు టీచర్ పీపుల్ రేషియో ఏమో 40కి మించకూడదు. 1:40కి మించరాదు. అందుకనే తక్కువే ఉండాలి. ఓకేనా? ప్రధాన ఉపాధ్యాయుడు మాత్రం సెపరేట్గా ఉంటాడు, మనకు తెలిసిందే. అతన్ని మనం పిఎస్ ఇచ్చామని పిలుస్తాం. పిఎస్ ఇచ్చాం. ఓకే, ఇది ప్రైమరీ స్కూల్కి సంబంధించిన పాయింట్ ఏ ఇక్కడ ఉంది. దీన్ని మీరు ఇంత డెప్త్గా ఆలోచించి బిట్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు మీకు మీరే. 6 నుంచి 8వ తరగతి వరకు ఉన్న స్కూల్స్ ఉంటాయి కొన్ని. 1 నుంచి 8వ తరగతి ఉంటుందండి సెపరేట్గా. 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉండదు, కానీ 1 to 8 అందులో 6 నుంచి 8వ తరగతి క్లాసులకు మాత్రమే తీసుకున్న పాయింట్లు ఇవి. 6 to 8 పిల్లలు ఉంటారు, 6 నుంచి 8 పిల్లలు. వాళ్ళ యొక్క స్ట్రెంత్, ఓకేనా, వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉంటే ఎలా ఉంటుంది. కింది సబ్జెక్టులకు ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండే విధంగా ఒక్కొక్క తరగతికి కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 6, 7, 8 మూడు తరగతులు కనుక 3 టీచర్లు కంపల్సరీగా సబ్జెక్ట్ టీచర్లు ఉండాలి. 3 కంపల్సరీగా సబ్జెక్ట్ టీచర్, ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండాలి. ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క ఉపాధ్యాయుడు యాక్చువల్ ఉండాలి. కనీసం అలా లేని పక్షంలో కనీసం తరగతికి ఒక టీచర్ అయినా ఉండాలి అనేది ఇక్కడ రూల్ అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు 6 నుంచి 7 తరగతి, 6, 7, 8 తరగతుల వరకు 10 మందే ఉన్నారంట. అంటే 6వ తరగతిలో 10 మంది, 7వ తరగతిలో 10 మంది, 8వ తరగతిలో 10 మంది. అంటే ఇక్కడ 30 మందే ఉన్నారు ఈ 3 క్లాసులు. ఈ 30 మంది కోసం 6వ తరగతి మొత్తం 6 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కొక్క క్లాస్లో ఒక 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 టీచర్లు ఈ 3 తరగతులకి 30 మంది కోసం 6 టీచర్లు నియమించలేరు. అందువల్ల ఏం చేస్తారంటే స్ట్రెంత్ తక్కువ ఉంది కనుక ఒక తరగతికి ఒక టీచర్ మాత్రం ఇస్తారు. ఒక తరగతికి 6కి ఒక టీచర్, 7కి ఒక టీచర్, 8కి ఒక టీచర్ లెక్క. ఆ విధంగా ఆ 3 టీచర్లే ఈ సబ్జెక్టులన్నీ బోధించుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఈ ట్రెండే ఉంది. ఓకేనా? ముఖ్యంగా సైన్స్, గణితానికి ఒక టీచరు, సామాజిక శాస్త్రాలకు ఒక టీచరు, భాషలకి ఒక టీచరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? కంపల్సరిగా ఈ 3 ఉండాలి. మీకు ఇదే అడుగుతాడు. ఓకేనా? ఎవరు ఉండాలి అనేది ప్రతి 35 మంది విద్యార్థులకు కనీసం ఒక ఉపాధ్యాయుడినైనా సరే కేటాయించాలి. ప్రతి 35 మంది స్టూడెంట్లకి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 6, 7, 8 తరగతుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. 3వ పాయింట్, పిల్లల అడ్మిషన్లు 100కి పైగా దాటారు అనుకోండి. ఈ 6, 7, 8 తరగతిలో ఉన్న పిల్లలు 100 కంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి. ప్రధాన ఉపాధ్యాయుడు, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఆరోగ్య మరియు వ్యాయామ విద్య, పని విద్య, ఈ 4 పోస్టులు కూడా కేటాయించాలి. అంటే కంప్లీట్గా ఒక ప్రధాన ఉపాధ్యాయుడిని కేటాయించాలి. నెక్స్ట్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఒక టీచరు, ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక టీచరు, వర్క్ ఎడ్యుకేషన్ ఒక టీచర్. ఈ 4 పోస్టులు ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఓకేనా? 100 కంటే ఎక్కువ ఉండాలి. 6, 7, 8 విద్యార్థులు 100 కంటే ఎక్కువ ఉండాలి. ఈ పాయింట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. మ్యాచింగ్ టెస్ట్ కానీ అలాగే స్టేట్మెంట్ టైప్ కానీ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరిని కేటాయించాలనేది ఇస్తున్నాడు. రీసెంట్గా యూపీ స్కూల్స్లో సైన్సు, సోషల్, అలాగే భాషలకు సంబంధించిన ఒక ఉపాధ్యాయులు, అలాగే మ్యాథ్స్కి సంబంధించిన ఒక ఉపాధ్యాయులు, నలుగురిని ఉంచారు ప్రజెంట్ ఈ 6 నుంచి 8వ తరగతి. కొంతమంది స్కూల్స్లో స్ట్రెంత్ తక్కువ ఉన్నారనుకోండి, ఒక 30 మెంబర్స్ ఇలా ఉన్నారనుకోండి, ఇద్దరు టీచర్లనే వేశారు. ఆ విధంగా కొన్ని రూల్స్ మారుతూ ఉంటాయి, కానీ మనం ఇక్కడ ఉన్నదే నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు జరుగుతున్న రూల్కి ఎగ్జామ్లో ఎవరు కానీ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏమైతే ఉందో అదే మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ పాయింట్ 2, భవనాలు కింద వాటితో కూడి ఉండి అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకునే భవనాలు అనేవి ఉండాలి. చూసుకోండి, భవనాల గురించి ఇచ్చారు. భవనాలు ఇక్కడ ఈ పాయింట్ ఇది. భవనాలు ప్రతి ఉపాధ్యాయుడు కనీసం ఒక తరగతి గది మరియు ఒక ఆఫీస్ కమ్ స్టోర్ కమ్ రూమ్ ప్రధాన ఉపాధ్యాయుని గది ఉంటుంది. ఆఫీస్ కమ్ స్టోర్ కమ్ ప్రధాన ఉపాధ్యాయుడి గది, అదే ఆఫీసు, అదే స్టోర్ రూమ్, అదే ప్రధాన గది, ఒక గది. నెక్స్ట్ ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క క్లాస్ రూమ్ ఉండాలి. ఓకేనా? కనీసం ఒక తరగతి గది ప్లస్ ఒక ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడి గది ఉండాలి. అంటే సపోజ్ 8 క్లాసులు ఉన్నాయనుకోండి, 8 మంది టీచర్లు ఉంటే 8 క్లాస్ రూమ్లు ఉండాలి. 5 టీచర్లు ఉంటే 5 క్లాసులు ఉండాలి. అట్లా. ఓకేనా? ముఖ్యంగా ఎన్ని క్లాసులు ఉంటే అన్ని రూమ్స్ ఉండేలాగా మనం జాగ్రత్త వహించాలి అనేది ఒక పాయింట్. నెక్స్ట్ ఎటువంటి అడ్డంకులు లేకుండా అందుబాటులో ఉండడం. యాక్సెసిబుల్ అంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా అంటే సపోజ్ రోడ్డు దాటించకూడదు, యువతల నుంచి అవతలకి దాటి వెళ్ళే అలాంటి అడ్డంకులు ఉండకూడదు అనమాట. సో ఎటువైపు ప్రజలు ఉంటే అటువైపే, అంటే రోడ్డుకి యువత వైపు ఉన్న స్కూల్ కూడా దగ్గరలోనే ఏర్పాటు చేయాలి, అంతేగాని ఒక 10 కిలోమీటర్ల అవతల ఏర్పాటు చేయకూడదు. అందుకే ఆర్టీ చట్టంలో 3 కిలోమీటర్లు, ప్రతి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల అనేది ఏర్పాటు చేయాలని పెట్టారు. ఓకేనా? నెక్స్ట్ బాలబాలికలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ పిల్లలందరికీ సురక్షితమైన తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయాలి. ప్రజెంట్ నాడు నేడులో భాగంగా అందరికీ కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి.
మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలోనే ఉండే విధంగా వంటగదిని ఏర్పాటు చేయాలి. ఇప్పుడంతా కూడా ఏర్పాటు ఉన్నాయి. ఆట స్థలం ఉంది. ప్రహరీ గోడలు నిర్మించాలి. ఫెన్సింగ్ ద్వారా పాఠశాల భవనాన్ని రక్షించి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా సౌకర్యాలు ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్, ఒక విద్యా సంస్థలో కనీసం పని దినాలు ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఏంటి అని అడిగారు. సో చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు ఈ బిట్. కనీస పని దినాలు ఎన్ని, ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఎన్ని, ఈ రెండు చాలా ఒక విద్యా సంస్థలో అని అన్నాం. 1 నుండి 5వ తరగతి వరకు స్కూల్ ఉందనుకో, వాళ్ళు కనీసం 200 పని దినాలు పనిచేయాలి. 6 నుంచి 8వ తరగతి వరకు ఉన్న స్కూల్ అంటే 1 to 8 వరకు ఉన్నట్టుగా లెక్క అక్కడ. అంటే 1 to 8 వరకు ఉన్న స్కూల్స్ 220 పని దినాలు పనిచేయాలి. నెక్స్ట్ 1 to 5th వరకు ఉండి ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అవర్స్ బోధించాలి అంటే 800 గంటలు, 800 గంటలు బోధన చేయాలి. నెక్స్ట్ 6, 7, 8 తరగతులకు మొత్తం 1000 ఇన్స్ట్రక్షనల్ అవర్స్ బోధన చేయాలి. ఇక్కడ 200 ఎక్కువ, ఇక్కడ 20 ఎక్కువ, ఇక్కడ 200 ఎక్కువ. అలా మీరు కొంచెం మ్యాచింగ్ చేసుకుంటే, కంపారిజన్ చేసుకుంటే ఎంత ఎక్కువ అనేది ఈజీ గుర్తుంటాయి. 200, 220, అలాగే 800, 1000. ఓకే, ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి, వారానికి ఎన్ని గంటలు పని చేయాలి అంటే బోధన చేయాలంటే 45 టీచింగ్ అవర్స్ బోధన చేయాలి. ఓకేనా, పీరియడ్స్ 45 వేయాలి. మనం బోధన సామాగ్రి ప్రతి తరగతికి అవసరమైన విధంగా అందించాలి. గ్రంథాలయం ప్రతి పాఠశాలలో వార్తాపత్రిక, మ్యాగజైన్స్, కథల పుస్తకాలతో పాటు అన్ని సబ్జెక్టులకు ఉన్న గ్రంథాలయం ఉండాలి. ఆటల సామాగ్రి, గేమ్స్, స్టోర్స్, పరికరాలు ఇవన్నీ కూడా ఉండాలి. ఓకేనా, ప్రతి తరగతి గదికి అవసరమైన విధంగా అందించాలి. ఇవన్నీ కూడా సాధారణమైన పాయింట్స్. మీకు ఎక్కువగా ఎన్ని పని గంటలు, ఉపాధ్యాయుడికి ఎన్ని పని గంటలు, పాఠశాల పని గంటలు ఎన్ని, పాఠశాల పని దినాలు ఎన్ని, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చేసరికి. ఓకేనా, ఈ స్టోర్ రూమ్ ఇవన్నీ అడగరు, కానీ ఇక్కడ మళ్ళీ అడుగుతాడు. 100 పై ఉంటే పిల్లల అడ్మిషన్ 6 నుంచి 8 తరగతి 100 పై ఉంటే ఎవరెవరిని నియమించవచ్చు, పైవన్నీ 1, 2 లేని వారు ఎవరు, ఎలా ఉంటాయి. చాలా జాగ్రత్తగా మీరు ఇది చదువుకోండి. ఎలా బిట్స్ ఇస్తున్నాడో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని అదనపు అంశాలు. ఆర్టీ అమలు చేసిన దేశాల్లో ప్రపంచంలోనే చిలీ అగ్రస్థానంలో ఉంది. ఇది టెక్స్ట్ బుక్ లో ఉంది. చిలీలో 6 నుంచి 21 సంవత్సరాల విద్య వరకు, అంటే 21 ఇయర్స్ వరకు ఉచిత విద్య అని అంట. ఓకేనా, చిలీ దేశంలో 6 నుంచి, మనకైతే 14 సంవత్సరాల వరకే, 21 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి ఉచిత నిర్బంధ విద్య కంపల్సరిగా విద్యను అందించాలని చిలీ దేశం. ఓకేనా, చిలీ అనేది తెలిసిందే ఎక్కడుంది ఏంటి. ఓకేనా, దాని యొక్క జీకే బిట్ కూడా ఫేమస్ జీకే బిట్ ఉంది చిలీలో, అది కూడా మీరు గుర్తు చేసుకోవాలి. సరే రైట్, ఇది దీనికి సంబంధించిన ఆర్టీ చట్టం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మెటీరియల్ ఇవ్వబడింది. అలాగే 2 సార్లు ఇచ్చాను, 2 చోట్ల ఇచ్చాను, కంగారు పడకండి. ఒక దాంట్లో 30 సెక్షన్ 30 వరకే ఉంది, ఇంకో చోట 38 సెక్షన్లు అన్నీ కూడా ఉన్నాయి.